అందరికీ హాయ్. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్. నేను మీ జోగి బ్రో. జామకాయలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టము. ఆ టేస్ట్ అనేది అందరికీ నచ్చుతుంది కదా! మరి ఆ జామ మొక్కను మన ఇంట్లో ఎలా పెంచుకోవాలి? ఎక్కువగా ఫ్రూట్స్ రావడానికి మనం ఏం చేయాలి? అలా చక్కగా ఎక్కువగా ఫ్రూట్స్ వస్తే చాలా అందంగా ఉంటుంది కదా! ఆ విషయాలన్నీ ఇందులో మనం తెలుసుకుందాం. మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవడానికి ఫాలో అవుతుండండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తూ ఉండండి. అలాగే జామ మొక్కకు ముఖ్యంగా మనకు ఎక్కువగా న్యూట్రియంట్స్ అన్నవి చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి దానికి నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇటువంటివన్నీను మనము ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. అది ఎలా అన్నది ముందుగా సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సాయిల్ మిక్స్ మనము ఎప్పుడు కూడాను ఎర్రమట్టి కానీ, నార్మల్ సాయిల్ కానీ ఏదైనా ఉంటే పర్వాలేదు. ఇసుక శాతము ఉండాలి అందులో. కుండీలో వేసుకుంటే, అలాగే కౌ డంగ్ గానీ, లీఫ్ కంపోస్ట్ గానీ, మన కిచెన్‌లో వచ్చే వేస్ట్ కంపోస్ట్ గానీ, ఇటువంటివన్నీ కలిపేసుకొని మస్ట్ అండ్ షుడ్ అనమాట వేపపిండి కంపల్సరీగా ఉండాలండి. లేదంటే దీనికి రూట్ రాట్ అనే వ్యాధి ఎక్కువగా ప్రాబ్లమ్ వస్తది. మొక్క చనిపోవడానికి ఇదే ఆస్కారము అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేపపిండిని పుష్కలంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము 1 మంత్‌కి ఒకసారి మళ్ళీ వేపపిండిని చూసుకుంటూ లైట్‌గా వాటర్‌లో కలిపి గానీ, ఈ విధంగా మొదల్లో వేస్తూ ఉండాలి. అలాగే సన్‌లైట్ మాత్రం కంపల్సరీ దీనికి చాలా ఎక్కువ అవసరమండి. ఎక్కువ కాయలు చిన్న మొక్క మనకి కావాలి పువ్వులంటే మనకు నర్సరీలో హైబ్రిడ్ రకాలు, గ్రాఫ్టింగ్ రకాలు దొరుకుతాయి. అటువంటివి తెచ్చుకోవాలి. పాట్ సైజ్ వచ్చినప్పటికి 15x15 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది మినిమం. అయితే ఇంకా మీకు పెద్దగా సౌలభ్యంగా ఉంటే మాక్సిమము పెద్ద కుండీల్లో, డ్రమ్‌లో నాటుకోవచ్చు. లేదంటే వీలుంటే హ్యాపీగా మట్టిలో కింద నాటుకుంటే చాలా చక్కగా, గుబురుగా, అందంగా పూలు, కాయలు వస్తాయి. బావుంటుంది. మరి ఎండ కూడా చాలా ఎక్కువగా తగులుతూ ఉండాలి. దీనికి పెస్ట్ ప్రాబ్లమ్ కూడా వస్తుందండి. దీనికి ఆ పెస్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం పుల్లని మజ్జిగ గానీ, పచ్చిమిరపకాయ రసం గానీ, వెల్లుల్లి రసం గానీ, అల్లం రసం గానీ, నీమ్ ఆయిల్ ఎప్పటికప్పుడు మనము పెస్ట్ ఉన్నా లేకపోయినా 15 డేస్‌కి ఒకసారి మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుంటూ ఉండాలనమాట. వాటరింగ్ అనేది మనము చూసుకొని డే బై డే ఇవ్వచ్చు. 2 డేస్‌కి ఒకసారి ఇవ్వచ్చు. ఎలా అయినా అంటే కొంచెం మొక్క పొడి బారినప్పుడు ఇవ్వచ్చు. ఈ విధంగా చూసుకుంటే జామకాయలు మీకు పుష్కలంగా లభిస్తాయండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? నర్సరీకి వెళ్ళి ఒక మంచి హైబ్రిడ్ రకం జామకాయ మొక్క తెచ్చి నాటేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో గనుక ఉపయోగపడినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.